బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ పై గురిపెట్టారా? అందులో తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారా? అక్కడి నుంచి నరుక్కొని రావాలని ఆయన చూస్తున్నారా? బీజేపీకి ఉన్న ఉత్తరాది పార్టీ అనే ముద్రను తొలగించనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రధాని మోదీ ఈసారి సౌత్ వైపు ఫుల్ ఫోకస్ పెడుతున్నారట. దక్షిణాదిన మొత్తం 4 రాష్ట్రాల్లో కలుపుకొని 129 ఎంపీ సీట్లలో సగానికి సగమైన కొల్లగొట్టాలని బీజేపీ పక్కాగా పథకరచన చేస్తుంది. అందుకోసం ప్రధాని మోదీని రంగంలోకి దించింది కమలం అధిష్టానం. కమలానికి కన్నడ నాట ఎదురు దెబ్బ. సౌత్ లో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ లోక్సభ ఎన్నికలపై గురిపెట్టిన మోదీ ప్రతి అంశంలో తమిళనాడుకు ప్రాధాన్యత. వారణాసిలోనూ మోదీ నోట తమిళ నినాదం. దక్షిణాదిన కీలకమైన తమిళనాడు. రామనాథపురం నుంచి మోదీ పోటీ చేసే ఛాన్స్. 129 లోక్సభ స్థానాల్లో సగం సీట్లైనా సాధించాలని వ్యూహాలు. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. తాజాగా అక్కడ కూడా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. సౌత్ లో బీజేపీకి స్థానం లేదన్న విధంగా దక్షిణాది ఓటర్లు ఆ పార్టీకి తలుపులు మూసేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాదని బీజేపీని గెలిపించేందుకు తెలంగాణ ఓటర్లు సిద్ధంగా లేరు. ఆ విషయం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. అయినా సరే దక్షిణాదిన కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణాదిన విస్తరించేందుకు వచ్చే లోక్సభ ఎన్నికల వేళ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సౌత్ మిషన్ ను సక్సెస్ఫుల్ గా అమలు చేసేందుకు ఈసారి నేరుగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో తమిళనాడుతో ప్రధానమంత్రి మోదీ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి బీజేపీ పెద్దలు తమిళ టచ్ ఇచ్చారు. లోక్సభలో ఏర్పాటు చేసిన రాజదండం తమిళ చోళ చక్రవర్తుల కీర్తికి అద్దం పడుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిషర్ల నుంచి నాటి ప్రధాని నెహ్రూ అందుకున్న సెంగోల్ను కొంతకాలం క్రితం వరకు మ్యూజియంలో భద్రపరిస్తే దాన్ని బయటకు తీయించింది బీజేపీ. తమిళనాడుకు చెందిన సాధువులు స్వయంగా పార్లమెంటుకు వచ్చి మోడీ చేతుల మీదుగా రాజదండాన్ని లోక్సభలో ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం తమిళనాడుకు మారిపోయింది. ఇదొక్కటే కాదు, దక్షిణాది రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు మోడీ స్థాయిలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.
గతేడాది మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో తమిళ కాశీ సంఘం సమావేశాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీకి తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమిళ కాశీ సంఘం వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. నాగరికత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక విషయాల్లో కాశీకి రామేశ్వరానికి విడదీయరాని బంధముందని మోడీ చెప్పుకొచ్చారు. కాశీ విష్ణుమూర్తికి నిలయమైతే తమిళనాడు రామనాథమూర్తికి నిలయంగా మారిందంటూ కాశీ రామేశ్వర బంధాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు సందర్భాల్లోనూ మోడీ నేరుగా తమిళనాడుతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లో బలం పుంజుకునే ప్రయత్నం మొదలుపెట్టింది కాషాయ పార్టీ. ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచే మరోసారి పోటీ చేస్తూనే తమిళనాడు నుంచి కూడా బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన పుంజుకోవాలంటే అది మోదీ మానియాతో సాధ్యమని నమ్ముతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు మోడీని రంగంలోకి దింపుతున్నారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ హిందుత్వ విధానాలకు ప్రతిరూపంగా ఉండే రామేశ్వరం క్షేత్రం ఈ ఎంపీ సీటు పరిధిలో ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి వారణాసి తరహాలో బీజేపీలో జోష్ నింపాలని మోడీ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో కన్యాకుమారి కూడా ఉంది. కేరళ సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచినా 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో కన్యాకుమారి స్థానం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గాని లేదా మోడీ గాని ఇక్కడ గెలిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజన వీస్తోందన్న సంకేతాలను ప్రత్యర్థి పార్టీలకు పంపించవచ్చ భావనలో బీజేపీ ఉంది. ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళియన్ను ప్రధానమంత్రిగా చూడాలని బీజేపీ కోరుకుంటుందంటూ పార్టీ నేతల అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు. మోడీ తమిళనాడు నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయన తమిళియన్ అయిపోతారని షా కామెంట్స్ కు ఓ తమిళ బీజేపీ నేత అర్థం కూడా చెప్పారు. వెల్లూరులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా తమిళనాడు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్ఠించడానికి గుర్తుగా ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞత చెబుతూ కనీసం 25 పార్లమెంటు సీట్లలో విజయాన్ని కానుకగా అందించాలని కోరారు. దీనిని బట్టి బీజేపీ పెద్దలు తమిళనాడుపై ఎంత ఫోకస్ చేశారో అర్థమవుతుంది. రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సందర్భం వచ్చే వరకు బీజేపీ అలా ఎందుకు చేసిందో రాజకీయ పండితులకు కూడా అంతుపట్టదు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో జిన్పింగ్తో సమావేశమయ్యే వెసులుబాటు ఉన్నా మోడీ మాత్రం మహాబలిపురాన్ని జిన్పింగ్తో మీటింగ్ ప్లేస్గా ఎంచుకున్నారు. ఈ రకంగా ఏదో రూపంలో తమిళనాడుకు దగ్గరయ్యేందుకు మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తుండటం, విపక్షాలను బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడటం వంటి పరిణామాలను గమనిస్తున్న కమలనాథులు దక్షిణాది అవకాశాలను వదులుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. రాజకీయ నాయకుడు కావడం ఈజీనేమో కానీ నాయకుడు అవడం మాత్రం కష్టం. డబ్బును విసిరేసో, తాతలు తండ్రి పేరు చెప్పుకొనో లీడర్ అవుదామంటే కుదరదు. ఇక్కడ జనంలో ఉండాలి, జనంతో ఉండాలి, జనంలా ఉండాలి. కష్టం తెలుసుకోవాలి, ఓదార్పు ఇవ్వాలి, భరోసా నింపాలి. అప్పుడే జనం మనసు గెలిచేది, నిజమైన నాయకుడు అయ్యేది. ఇక్కడ రాహుల్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. మొన్న లారీ, నిన్న బైక్, నేడు మణిపూర్ మంటల బాధితుల పరామర్శ, ఇలా ప్రతి చోట జనంతో మమేకమవుతున్నారు. జోడో యాత్రతో పెరిగిన రాహుల్ మైలేజ్, ప్రతి మనిషితో మమేకమవుతున్న హస్తం నేత, 6 రాష్ట్రాలపై గురిపెట్టిన కాంగ్రెస్ నేత, గాంధీ వారసుడి హోదాను మరిచి మరీ అడుగులు, లారీ బస్సుల్లో ప్రయాణించిన రాహుల్, మెకానిక్ రాహుల్ గా మారిన కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్షాలకు పెద్దన్న పాత్ర పోషించనున్న రాహుల్ సింప్లిసిటీకి ప్రతిపక్ష నేతలు సైతం ఆశ్చర్యం. గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా మాత్రమే ఇన్నాళ్ళు రాహుల్ అందరికీ తెలుసు. ఇప్పుడు మాత్రం రాహుల్ రూటు మార్చారండోయ్. జోడో యాత్రలో మండే ఎండను, జోరు వానను, వణికించే చలిని, మంచు తుఫానును సైతం లెక్క చేయకుండా అధినేతగా అడుగులేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. कन्याकुमारी से कश्मीर तक ये यात्रा चलेगी, रुकेगी नहीं। बारिश आ रही है, बारिश ने इस यात्रा को नहीं रोका। गर्मी, तूफान, ठंड इस यात्रा को नहीं रोकने वाली। हम हिंदुस्तान को जोड़ेंगे और बीजेपी ने भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए हैं। हर चीज में 40% कमीशन लेते हैं। అడుగులో అడుగై ప్రజలతో మమేకమై తనను తాను జననాయక్గా, ది లీడర్గా ప్రాజెక్ట్ చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సిటీ బస్ ఎక్కి సింప్లీ లీడర్గా జనాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. Can I see the picture? See.
Smart looking guy. German, and also he has gone France, and also he had association with all these people. In our manifesto, we have a program for women where all bus travel in Karnataka will be free. So you think it's a good idea? Actually, we used to travel by bus because metro is not there. bus travel We have timings. We need to punch it out. So we should reach as per office timings. And as a woman, what is the most difficult thing that you face? ఆ తర్వాత హర్యానాలో ట్రక్ ఎక్కిన రాహుల్ లారీ డ్రైవర్లతో కలిసి ప్రయాణంలో మాట్లాడారు. వారి కష్టాలు కన్నీళ్లు అడిగి తెలుసుకున్నారు. क्या कमी है ये मैं समझना चाह रहा था. सर इसमें कमी नहीं है तो 24 घंटे की सब नौकरी है और इसमें खतरा ही खतरा है. जैसे आप मैं सही चल रहा हूँ, अब मुझे पीछे वाला सामने वाला वो नहीं पता वो कैसे मुझ में आ रहा है. बिल्कुल रिस्क बहुत है मगर फायदा कम. फायदा कम. ड्राइवरों की तो कोई कहता ही नहीं सर, मतलब सोचते ही नहीं है. ड्राइवर को किसी ने नहीं सोचा. ఈ మార్పే రాహుల్ కు ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు లారీ డ్రైవర్లతో ముచ్చట్లే కాదు, తాజాగా ఓ పిక్ మాత్రం ప్రతిపక్ష బీజేపీని షేక్ చేస్తోంది. पहले क्या था और अब क्या है? पहले को आपको क्या करते हैं, हमें 2000 कमाते थे, 1000 कमा रहे हैं, आधे को आधा कर दिया. 30 रुपीज पर ऑर्डर था, 15 कर दिए हैं. 21 ऑर्डर्स किए 2400 रुपीज का. अब क्या किया 31 ऑर्डर्स को 1400 दे रहा है. 31 ऑर्डर्स को 1400. मतलब अगर आपने 31 ऑर्डर पूरे किए फिर आपको 1400 रुपए मिलेंगे. उसमें आके पेट्रोल और उसमें क्या होता है सर, आप सब हम स्कूटर चलाते हो, मोटरसाइकिल चलाते हो? गाड़ी चलाते हैं, अलग अलग कंपनी से हम. और आपकी गाड़ी है या आपने खरीदी है या हमारी गाड़ी सर. लोन पे लिया? कितना लोन था? सर पर एवरी मंथ 3500 पे करना. अच्छा अगर मोटरसाइकिल को कुछ हो जाता है, टूट जाती है तो फिर हमारे कहीं जाकर इंश्योरेंस है आपका नहीं है? ప్రతి విషయంలో సోషల్ మీడియా ఇప్పుడు ప్రముఖంగా నిలుస్తోంది. ఏదైనా సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడానికి అరచేతిలో మొబైల్ ఉంటే చాలు, క్షణాల్లో అందరికీ చేరుతుంది. దీనిని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బాగా వాడేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా అండతోనే అధికారంలోకి వచ్చిందని అంటుంటారు. అప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఫేస్బుక్, ట్విట్టర్ను బాగా వాడేస్తోంది. తాజాగా సోషల్ మీడియా కాంగ్రెస్ బాగా యూజ్ చేసుకుంటోంది. ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం అప్లోడ్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. అటు ప్రజలకు చేరువవుతోంది. తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతోంది. सेल प्राइवेटाइजेशन हो रहा है. जो पब्लिक सेक्टर यूनिट्स थी जिसमें आप लोगों को जॉब मिल सकती थी वो सब बंद हो रही है एक के बाद एक. दूसरी बात, सरकारी इंफ्रास्ट्रक्चर पहले क्या होता था, हेल्थ केयर, एम्स, हॉस्पिटल, पीएचसी, एजुकेशन सिस्टम, वो सब प्राइवेटाइज हो रहा है, उसमें भी जॉब नहीं मिल रही है. एजुकेशन का ही मामला देख लीजिए. अगर पब्लिक सेक्टर में आपने एजुकेशन को प्रमोट करना शुरू कर दिया तो लाखों लोगों को जॉब मिल जाएगी. अगर आप हेल्थ को देख लो, अगर आपने पब्लिक हेल्थ केयर पे फोकस कर दिया लाखों लोगों को हेल्थ केयर जॉब मिल जाएगी. 5 साल आपने बहुत अच्छा काम किया तो फिर आपको आपका प्रमोशन क्या होता है? कुछ भी नहीं. हम कुली वाले का कुली वाला है. ये मेरे को टेंशन मैंने 15 ईयर 10 ईयर से काम कर रहा हूँ. आप कितने साल से काम कर रहे मैं 5 ईयर से काम कर रहा हूँ. हैं? आप 2 ईयर से काम कर रहे हैं. और आज अगर आप 5 साल और काम करेंगे तो भी आपको उतना ही पैसा मिलेगा. खर्चा बढ़ रहा है सर, कमाई नहीं बढ़ रही है. इंग्लिश जरूरी होती है, ज्यादा फायदा होता है. కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ జోష్లో ఉంది. వచ్చే 6 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. 2024లో జరిగే పార్లమెంటులోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క త్రాటిపైకి చేర్చింది. ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చింది. అయితే ఈ కూటమికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తుంది. అధికారం కోసం ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని పరితపిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ వినూత్న పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. కొన్ని పనులు చేస్తూ వాటికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నట్లు ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బైక్ కు రిపేర్ చేస్తూ రాహుల్ గాంధీ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు ప్రతి ఎన్నికల్లో ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదు. కానీ జాతీయ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న రాహుల్ ఇలా చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీకి పగ్గాలు ఇస్తే పార్టీ పరిస్థితి ఏంటి అని భయపడిన వారు ఇప్పుడు పార్టీని రాహుల్ గాంధీనే చక్కదిద్దుతున్నారని కొనియాడుతున్నారు. తన లైఫ్ ఎంత హైఫై ఉన్నా సామాన్య ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేందుకే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రూట్ మారుతుంది. టికెట్ విషయంలో నేతలంతా ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. తమకు ఏ పార్టీలో ఉంటే టికెట్ దక్కుతుంది, టికెట్ వచ్చినా ఏ మేరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, క్యాడర్ పరిస్థితి ఎలా ఉంది, మునుపటిలాగే గెలిపించే అసెంబ్లీకి పంపిస్తుందా లేకుంటే తారుమారయ్యే ఛాన్స్ ఉందా, ఏ పార్టీ తరపున పోటీ చేస్తే కలిసి వస్తుంది, అసలు ఉన్న పార్టీలో టికెట్ ఉంటుందా ఊడుతుందా, ఇలాంటి సందేహాలు ఆశావహుల్లో మెదులుతున్నాయి. టికెట్ల పోటీ ఏ పార్టీలో ఉంది, ఆ పార్టీ లిస్ట్ ఏంటి, వాచ్ ది స్టోరీ. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం. టికెట్ల కోసం నేతల ఎత్తులకు పై ఎత్తులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పెరుగుతున్న డిమాండ్. ఆచితూచి అడిగేస్తున్న పార్టీల అధినేతలు. రెబల్స్ బెడద లేకుండా చూస్తున్న పార్టీలు. సిట్టింగులను మార్చే ఆలోచనలో కేసీఆర్. పోటీ ఉన్న స్థానాలపై హస్తం అధిష్టానం నజర్. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఆలోచన. తెలంగాణలో రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరతారో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి, బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఇలా నేతలు జంపింగ్లు షురూ చేసేశారు. ఇక ఈసారి తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అనిపిస్తోంది. అందుకే ఈ రెండు పార్టీలో ఇప్పుడు టికెట్లకు డిమాండ్ పెరిగింది. నేతలకు టికెట్లు ఇవ్వలేక పార్టీ పెద్దలు ఇబ్బందులు పడుతున్నారట. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ ఎన్నికల్లో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈలోపు తమ టికెట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. బీజేపీలో టికెట్లకు అంత డిమాండ్ లేదు, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం భారీ డిమాండ్ ఉంది. నియోజకవర్గానికి ఒకరికంటే ఎక్కువ మంది సీట్ల కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఏం చేయాలో, ఎవరికి సీట్ ఇవ్వాలో తెలియక అధిష్టానం ఇబ్బంది పడుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టే ఆ పార్టీలో సహజంగానే డిమాండ్ ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో సిట్టింగులకే ఛాన్స్ ఉండగా కొన్ని చోట్ల కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆ స్థానాల్లో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య తగాదాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వంటి నేతల మధ్య గొడవకు కారణం ఎమ్మెల్యే టికెట్ అని అందరికీ తెలుసు. ఇదే విషయంలో రాజయ్య, శ్రీహరి ఇద్దరు సెన్సార్ దాటి మరీ సవాలు చేసుకున్నారు. చివరకు అధిష్టానం మందలించడంతో కాస్త సైలెంట్ అయ్యారు. మరోవైపు చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మధ్య టికెట్ల వార్ కొనసాగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఈ విషయంలో కేసీఆర్ కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టికెట్లు ఇచ్చే వారిపై ఎంత సానుకూలత ఉన్నా టికెట్లు రాని వాళ్లు రెబల్స్ గా పోటీ చేసినా ఇతర పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఓట్లకు గండి పడటం గ్యారంటీ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని ఉన్నా దీనివల్ల ఇతర నేతలు తిరగబడితే సమస్య తప్పదనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. కొన్ని చోట్ల టికెట్ల విషయం ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారు. బీఆర్ఎస్ తర్వాత అధిక డిమాండ్ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇటీవల కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపిస్తుండటంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఒక్కరికంటే ఎక్కువ మందే టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ తమకే దక్కుతుందనే నమ్మకంతో చాలా మంది ఆశావాహులు నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సీట్లు కేటాయించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఒకరికి సీట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కాంగ్రెస్ కు పోటీగా ఇతర పార్టీల నుంచి పోటీ చేయొచ్చు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టమే జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ కూడా టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంలో అంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ ఎన్నికల సమయానికి రెండు పార్టీల్లోనూ టికెట్లు దక్కని నేతలు రెబల్స్ గా మారే అవకాశం ఉంది. కొందరు తాము పోటీ చేయకపోయినా తమకు టికెట్ ఇవ్వని పార్టీని మాత్రం ఓడించే అవకాశాలున్నాయి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.